అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీకు అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తాను. లిఫ్ట్ అండ్ స్టెయిర్ కేస్ వే అండి. ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఫ్లాట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎంట్రన్స్లో ఐరన్ గేట్ పెట్టుకున్నారండి. టేక్ వుడ్ మెయిన్ డోర్ ఉంది. సో లోపలికి వచ్చాక ఇదంతా హాల్ ఏరియా. మొత్తం 1500 SFT ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు తక్కువ రేట్లో మీరు సొంతం చేసుకోవచ్చు. పడమర ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. పైన సీలింగ్ వర్క్ చూడొచ్చు. ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటాయండి. మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయి. వెంటిలేషన్ బాగుందండి అపార్ట్మెంట్కి. సో ఫ్లాట్ వెంటిలేషన్ చాలా బాగుంది. మొత్తం 1500 SFT అండి. లోపల ప్లింత్ ఏరియా 1100 SFT. అన్డివైడెడ్ షేర్ 59 గజాలు. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. అపార్ట్మెంట్ ముందు 30 ఫీట్ రోడ్డు ఉందండి. కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటాయి. సుమారు 5 ఇయర్స్ ఓల్డ్ అండి. 5 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇది, అపార్ట్మెంట్లో ఫ్లాట్. అండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అండి ఇది. గ్రిల్స్ కూడా పెట్టున్నాయి. మీరేం చేయించుకోక్కర్లేదండి, రెడీ టు ఆక్యుపైగా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ప్రతిరోజు పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా, ఓపెన్ టైప్ వంటగది ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇదొక బెడ్రూమ్. మీరు చూడటానికి రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఇచ్చానండి. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వచ్చి ఫ్లాట్ చూడొచ్చు. ఫ్లాట్ చాలా బాగుందండి. 5 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఫ్లాట్ అయితే చాలా బాగుంది. 2 బెడ్రూమ్స్ చూశారు. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తానండి. మెయిన్ కిచెన్ చాలా బాగా డిజైన్ చేశారండి. అంతా ఓపెన్ టైప్లో డిజైన్ చేశారనమాట. విజయవాడ నందమూరి నగర్ లొకేషన్ అండి. సింగనగర్ నందమూరి నగర్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫైనల్గా థర్డ్ బెడ్రూమ్ ఇది. ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉందండి. ప్రైస్ ఇప్పుడు ఫైనల్గా 47 lakhsకి ఇస్తున్నారు. ఈ బడ్జెట్ రేంజ్లో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.